హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలి అనుకున్నా ముందుగా మనము దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తాము. అయితే ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. దీనినే శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దియందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కావున దీనిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలము అంటారు. ఈ ఏకాదశి నుండి చాతుర్మాస్య దీక్షలను ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు మారుతాడు. కాబట్టి ఈ రోజు నుండి మనకు దక్షిణాయనం అనేది ప్రారంభం అవుతుంది. అందువలనే మనకు ఉత్తరాయణంలో కంటే కూడా దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. అయితే అసలు ఏకాదశి అనే పదము ఎందుకు వచ్చింది, ఈ రోజున పేలాల పిండి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుపబోతున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మన పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించటం వలన శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేస్తుంది. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు ఆ కన్య తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటుంది. అప్పటి నుండి ఆ కన్య ఏకాదశిగా మారి మనకు ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుండి సాధువులు, మునులు, అంబరీషుడు, మందాత వంటి వారు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తి సహస్రనామాలు, భాగవతాన్ని చదవటము, పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఉపవాస దీక్షను విరమించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఏకాదశి దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలి అంటారు. ఎందుకంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువలన మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజున తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత మనకు వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువలనే ఏకాదశి రోజున దేవాలయాల్లోనూ అలాగే ఇంట్లో చేసే పూజల్లోనూ పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.